రేగొండ మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రేగొండ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు పూలతో అందంగా అలంకరించి ముగ్గులు వేసి జాతీయ జెండాలను కట్టారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పున్నం లక్ష్మీరవి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సత్యనారాయణ, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఎన్ రవికుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యమకారుడు బోయిని వినోద్ మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో ఉద్యమకారులను గుర్తించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యమకారులను గుర్తించి సన్మానాలు చేయడం హర్షణీయమన్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమంలో నాలాంటి ఉద్యమకారులు ఎందరో క్రియాశీల పాత్ర పోషించారు. వారి తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన ఉద్యమకారుల పాత్రే ఈరోజు తెలంగాణ ఆవిర్భావం. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరిని గుర్తించకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు ఉద్యమకారులను అంటే ప్రోత్సహించిన పాపాన లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఉద్యమకారులకు సన్మానించి వాళ్ళకు గుర్తింపు ఇవ్వడాన్ని చాలా సంతోషిస్తున్నాం మేము. కాబట్టి అందరూ ఇంకా ముందు భవిష్యత్తులో మన తెలంగాణ పాత్రను భారతదేశం వరకు చాటి చెప్పాలని చెప్పేసి మేము ఉద్యమకారుల తరఫున కోరుకుంటున్నాం. ఇచ్చిన మాట తప్పకుండా సోనియమ్మ గారు కూడా మనకు తెలంగాణ ఇచ్చినందుకు వారికి కూడా మా తరఫున ఉద్యమకారుల తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.